నమస్తే అండి. కరోనా ముందు తెనాలి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు విజిట్ చేసాము. ఇదండి. ఇంతకుముందు ఒకసారి వీరి వృద్ధాలయంలో పెద్ద ఆవిడకి కౌన్సిలింగ్ ఇచ్చాము. ఆవిడ కూడా ఇప్పుడు అప్పుడు నేను ఇచ్చిన కౌన్సిలింగ్ తర్వాత ఆమె బాగా ఇప్పుడు బాగుందని ఇందాకే మాట్లాడాను ఆమెతో కూడా. ఓనర్ అమ్మగారు వాళ్ళ నేను మెయింటైన్ చేసే వారి హస్బెండ్ చాలా రెస్పెక్టబుల్గా మనతో మాట్లాడతారు. అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది తెనాల్లో. వీళ్ళ ఇల్లే పాపం ఇంట్లోనే చేస్తున్నారు. సూక్తులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇంట్లోనే ఇక్కడ పైన ఉంటారు. ఇంట్లోనే వాళ్ళ వంతు వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి వాతావరణం ఇది. సో వీటితో పాటే కలిసి వారు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు కూడా. ఇది అందరి ఇల్లు అనేలాగా డిజైన్ చేశారు. వాళ్ళ ఇంట్లో ప్రతి రూమ్లోనూ వీళ్ళతో పాటు కలిసిపోయి ఉంటారు. అది సో వీరే నడుపుతున్నది. ఇంకా ఇక్కడ ఉంటున్న మొత్తం స్టాఫ్ ఉంటున్న వాళ్ళందరూ. చెప్పండి, మీ పేరమ్మా? భారతలక్ష్మి గారు. మీ హస్బెండ్ పేరు? మురళి. గాంధీ చౌక్ అని తెనాలిలో అక్కడ మెడికల్ షాప్ ఉంది. దాని మీద వచ్చిన సంపాదనలోనే మొత్తం అంతా ఒకే ఫ్యామిలీ అనుకొని అందరినీ వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళందరూ అదే ఇప్పుడు మీకు చూపించాను కదా రూమ్స్, అన్ని రూమ్స్లోనూ వీళ్ళందరూ మనదే అనుకున్నట్లు ఉంటారు. వీళ్ళు ఒక్కరిదే కాదు, వీళ్ళందరిది ఇల్లు అన్నట్లు వీళ్ళు చూస్తున్నారు. ఎలా ఉందమ్మా మీకు ఇక్కడ? బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది. మీ ఇల్లు లాగే ఉందా? మీ ఇల్లు లాగే ఉందా? మా ఇల్లే. అందుకే కదా రాసింది అక్కడ, మన ఇల్లు వృద్ధావస్థలో.